ఫ్రెండ్స్, ఇదైతే మనకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో DRDOకి సంబంధించి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్ అనమాట. కంచన్బాగ్ హైదరాబాద్లో అయితే ఉంది. దీనికి సంబంధించి మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోస్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. దానికి సంబంధించి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. 3 డిసెంబర్ 2024 నుంచి 6 డిసెంబర్ 2024 వరకు. ఫ్రెండ్స్, మనకి ఇదైతే 2 years పీరియడ్ అనమాట. ఆ 2 yearsలో మీకు నెలకి 37,000 రూపీస్ ప్లస్ HRE అంటే హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఇంకొక 2 years అయితే తర్వాత కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి దీనికి 28 years అనమాట. 6 డిసెంబర్ 2024కి చెక్ చేసుకోవాలి. OBC NCL వాళ్ళకి వచ్చేసరికి 31 years, SC ST వాళ్ళకి వచ్చేసరికి 33 years వరకు దీనికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఇంకా వేకెన్సీకి సంబంధించి జూనియర్ రీసెర్చ్ ఫెలో JRF 01కి సంబంధించి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 8 వేకెన్సీస్. దీనికి సంబంధించి మీకు BE BTechతో పాటు కనుక గేట్ స్కోర్ కనుక 2022, 23, 24కి సంబంధించిన గేట్ స్కోర్ ఉంటే సరిపోతుంది. లేదంటే కనుక మీరు ఫస్ట్ క్లాస్ ME MTechతో పాటు BE BTech కూడా ఉంటే కూడాను దీనికి గేట్ లేకుండా కూడాను దీనికి ఎలిజిబిలిటీ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ కొన్ని బ్రాంచెస్ అయితే ఇచ్చారు. EE అలాగే EC అనమాట. అంటే EEలో కానీ లేదంటే కనుక ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో BE BTechతో పాటు ME MTech ఉన్నా లేదంటే కనుక EE ECలో కనుక గేట్ స్కోర్ ఉన్నా కూడాను మీరు దీనికి ఎలిజిబిలిటీ అయితే వస్తుంది అనమాట. ఇంకా మెకానికల్ బ్రాంచ్కి సంబంధించి జూనియర్ రీసెర్చ్ ఫెలో 02కి సంబంధించి కూడాను ఇక్కడ మనకి మెకానికల్ లేదంటే ఏరోనాటికల్ లేదంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో BE BTechతో పాటు AE లేదంటే MEలో కనుక గేట్ స్కోర్ ఉంటే కనుక 2022, 23, 24కి సంబంధించిన గేట్ స్కోరు దీనికి ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. లేదంటే మీరు BE BTech ఫస్ట్ క్లాస్తో పాటు ఫస్ట్ క్లాస్ ME MTech ఉన్నా కూడాను ఈ యొక్క మెకానికల్లో కానీ ఏరోనాటికల్లో కానీ ఇంకా ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో BE BTechతో పాటు ME MTech ఉన్నా కూడా గేట్ స్కోర్ లేకుండా మీరు దీనికి ఎలిజిబిలిటీ అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ అయితే ఏం లేదనమాట. ఫీజు కూడా ఏం లేదు. ఇక్కడ మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారనమాట. దానిని A4 పేపర్ మీద ప్రింట్ తీసుకొని దానిని ఫిలప్ చేసుకొని ఆ యొక్క సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే ఆయా డేట్స్లో మీరు ఆ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. పైన చెప్పినటువంటి JRF 01 ఏదైతే ఉందో దానికైతే 3rd and 4th డిసెంబర్ 2024లో అయితే మార్నింగ్ 9 to 9:30 AM మధ్య మీరు అక్కడ రిపోర్ట్ అయితే అవ్వాలన్నమాట. ఇంకా 02 JRFకి సంబంధించి 5th and 6th డిసెంబర్ 2024 అయితే మీరు ఇక DRDO టౌన్షిప్ కంచన్బాగ్ హైదరాబాద్ అనమాట 500058 ఆ యొక్క అడ్రస్లో అయితే ఆయా టైమింగ్స్లో ఆయా డేట్స్లో మీరు రిపోర్ట్ అయితే అవ్వాలన్నమాట. ఇంటర్వ్యూస్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు. ఫ్రెండ్స్, ఆ యొక్క లొకేషన్కి వెళ్ళడానికి ఇక్కడ మీకు బస్సు రూట్ కూడా ఇచ్చారనమాట. సికింద్రాబాద్ నుంచి మీకు కోటి నుంచి బస్ నెంబర్ వచ్చేసరికి 102 అనమాట. అలాగే LB నగర్ నుంచి అయితే కనుక బస్ నెంబర్ 300 అయితే ఉంటుంది. ఇక్కడ కొన్ని నెంబర్స్ అయితే ఇచ్చారు, ఫోన్ నెంబర్స్, వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే 04024583150 2458315 2458315 అనమాట. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 మధ్య మండే టు ఫ్రైడేస్లో వాళ్ళని కాంటాక్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. దీనికైతే మీరు TADL అయితే ఇవ్వరు అనమాట. ఇంటర్వ్యూస్కి వెళ్ళటానికి మీ యొక్క ఓన్ ఖర్చులతో అయితే మీరు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు HREతో పాటు నెలకి 37,000 రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 years అనమాట. మీకు తర్వాత 2 years కూడా ఎక్స్టెండబుల్ అనమాట. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో మీరు ఆ యొక్క డేట్స్లో ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, కింద ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసుకొని అదొక కాపీతో పాటు మీరు కింద ఇచ్చినటువంటి యొక్క జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట. మీరు సైన్ చేసుకొని ఓన్గా సెల్ఫ్ అటెస్టెడ్ అని రాసుకొని ఒక సెట్ వాళ్ళకైతే ఇవ్వాలన్నమాట. అవన్నీ ఒక కవర్లో పెట్టుకొని ఎన్వలప్లో ఆ కవర్ మీద అప్లికేషన్ ఫర్ JRF రిక్రూట్మెంట్ అని చెప్పేసి బోల్డ్ లెటర్స్లో పైన అయితే రాయాలన్నమాట. ఫ్రెండ్స్, దాంతోపాటు మనకి ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ మెమోస్ అలాగే డిగ్రీ
ప్రొవిజన్ లేదంటే ఒరిజినల్ ఏదైతే ఉందో ఆ యొక్క మార్క్స్, మెమోస్, సర్టిఫికేట్స్, గేట్ స్కోర్ ఉంటే దానికి సంబంధించి ఎవరైనా జాబ్ చేస్తుంటే ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. అలాగే ఈ యొక్క గేట్ స్కోర్ కార్డు, అలాగే బీటెక్, ఎంటెక్కి సంబంధించినటువంటి మెమోస్ ఇవన్నీ కూడాను అప్లికేషన్తో పాటు జిరాక్స్ కాపీస్ సెల్ఫ్ అటెస్టెడ్ అయితే మీరు దానికి జత చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఇంకా CGPA సిస్టంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే దాని యొక్క ఈక్వలెంట్ పర్సంటేజ్కి సంబంధించినటువంటి ఆ యొక్క కాపీ కూడాను మీరు కన్వర్షన్ కాపీ అనమాట, అది కూడా జత చేయాలన్నమాట. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ అయితే చిన్నదైతే ఇచ్చారనమాట. సింపుల్ అప్లికేషన్ ఫాము, ఒక A4 పేపర్ మీద దీనిని ప్రింట్ తీసుకోవచ్చు. ఇదైతే మీకు వెబ్సైట్లో కూడా ఉంది. మీకోసం అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఒక పేస్ట్ చేసుకొని మీరు సైన్ చేసుకోవాలన్నమాట. సైన్ చేసుకొని ఇక్కడ సైన్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ అని రాయాలన్నమాట. సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి రాసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ బ్రాంచెస్ అయితే ఇచ్చారనమాట. మెకానికల్ ఇంజనీరింగ్, ECE, EEE, AE అనమాట. మీకు ఏది అప్లికబుల్ అయితే అది ఉంచుకొని రిమైనింగ్ వాటిని స్ట్రైక్ అవుట్ చేసుకుని సరిపోతుంది అనమాట. కొట్టేసుకుంటే ఇంకా నేమ్ ఆఫ్ బ్లాక్ లెటర్, మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ బ్లాక్ లెటర్స్లో రాసుకోవాలి. ఫాదర్స్ నేమ్, అలాగే కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట. ఇక్కడైతే మొబైల్ నెంబర్ వేసుకోవాలి. ఇక్కడ మొబైల్ నెంబర్, అలాగే ఈమెయిల్ ID ఇక్కడ రాసుకోవాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వేసుకోవాలి. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మనకి 6th December 2024కి మీ యొక్క ఏజ్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. 28 years అనేది మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. 31 years OBC వాళ్ళకి, 33 years వచ్చేసరికి SC ST వాళ్ళకి అనమాట. సో అది జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వేసుకోవాలి. కింద అయితే ఏజ్ వేసుకోవాలన్నమాట. యాజ్ ఆన్ 6th December 2024కి మీ ఏజ్ ఎంత అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ జెండర్ మేల్, ఫీమేల్ బోత్ ఎలిజిబుల్ అనమాట. మీరు మేల్ అయితే కనుక ఇవన్నీ కొట్టేసుకోవాలి, ఫీమేల్ అయితే కనుక మిగతా కొట్టేసుకోవాలన్నమాట. అది ఎంచుకొని అలాగే కేటగిరీ, మీ కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ మీరు సపోజ్ జనరల్ అయితే కనుక మిగతా మీరు స్ట్రైక్ అవుట్ చేసుకుంటే ఇదైతే ఉంటుంది అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే 10th class ఆన్వర్డ్స్, 10th class దాని తర్వాత ఉన్నటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ సీరియల్ నెంబర్ వేసుకొని 1 వేసుకొని ఇంకా 10th class ఏ బోర్డు, CBSE ఏంటి అనేది, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు ఏ సంవత్సరం పాస్ అయ్యారు, మ్యాక్సిమం మార్క్స్ ఎంత, మీకు ఎన్ని వచ్చాయి. సపోజ్ 600 మ్యాక్సిమం మార్క్స్ అయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. సపోజ్ 480 అయితే 80%. అదేవిధంగా ఇంటర్మీడియట్, అలాగే BE BTech లేదంటే ME MTechకి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయాలి, లేకపోతే ఒక డాష్ పెట్టేసి వదిలేసుకోవచ్చు అనమాట. మీరు కనుక గేట్ క్వాలిఫైడ్ అయితే కనుక 2022, 23, 24కి సంబంధించి ఎస్ పెట్టుకుంటే నో కొట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ స్కోర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనకు ఒక గీత అయితే ఇచ్చి దాని మీద స్కోర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా కూడా మీరు ఏదైనా జర్నల్స్ కానీ, కాన్ఫరెన్సెస్ కానీ ఏదైనా పబ్లిష్ చేసినటువంటి పబ్లికేషన్స్ ఏదైనా ఉంటే వాటిని కూడాను మీరు అటాచ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ప్లేస్, డేట్ వేసుకొని సిగ్నేచర్ చేసుకోవాలి. మీ యొక్క నేమ్ అయితే రాసుకోవాలన్నమాట. సో చిన్న అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫాము ఇందాక చెప్పినటువంటి ఆ యొక్క జిరాక్స్ కాపీస్తో మీరు సెల్ఫ్ అటెస్టెడ్ ఎన్వలప్లో పెట్టుకుని దాని మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి రాసుకొని వాళ్ళకైతే ఆయా డేట్స్లో మీరు అక్కడైతే అటెండ్ అయితే అవ్వాలన్నమాట. 3rd, 4th JRF 01కి, 5th, 6th వచ్చేసరికి JRF 02కి అనమాట. మెకానికల్ బ్రాంచెస్కి సంబంధించి రిలేటెడ్వి 5, 6 అనమాట. మిగతా వాటికి సంబంధించి 3, 4 తారీఖుల్లో ఇంట్రెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ అడ్రస్లో ఈ టైమింగ్స్ అనమాట.